హాయ్ వ్యూవర్స్. సమ్మర్ అంటేనే పల్లెటూర్లలో ఏదో ఒక అమ్మవారికి జాతర ఉంటుంది కదా. అలానే మా ఊర్లో కూడా గంటయ్య స్వామి బాపమ్మ పేరంటాలమ్మ తల్లి జాతర అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అండి. సో నైట్ టైము అంటే మాకు ప్రతి మే నెలలో ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజున ఈ జాతర అనేది చేస్తామన్నమాట. అక్కడ చూపించాను కదా మీకు, దీపం వెలుగుతూ ఉంటుంది. ఎదురుగా ఉన్నది సిడిమాను అంటాము. అసలు జాతర రేపు ఉంది. కానీ ఈ నైట్ ప్రత్యేకించి మీకు ఒకటి చెప్పాలండి. ఇదేమో ఫ్రంట్ అనమాట టెంపుల్కి. సో ఈ టెంపుల్ మాకు పచ్చని పొలాల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పంపులు నీళ్ళతో కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తాం అనమాట నైట్ టైము. సో అన్నీ అరేంజ్ చేసేస్తున్నారు ఆల్రెడీ పిల్లలు ఆడుకోవడానికి ట్రంపోలైన్. ఇక్కడ మా తోడికోడలు గ్రీన్ డ్రెస్లో ఉంది, అండ్ మా ఆడపడుచు అనమాట బ్లాక్ శారీ, పింక్ అండ్ రెడ్ కలర్ చున్నీలో. అండ్ ఇక్కడ కొంతమంది పడుకున్నారేంటి అని కదా మీ డౌట్. యాక్చువల్లీ ఇందుకోసమే నేను చేస్తున్నానండి ఈ వీడియో, చెప్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు కానీ, లేదు అంటే తమకి మగ సంతానం, మోస్ట్లీ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఈ విధంగా తలంబ్రాల చీర మీద పడుకొని ఒళ్ళంతా తడుపుకొని పసుపు నీళ్ళతో తడుపుకొని తడి బట్టలతోనే అలా పడుకొని నిద్రిస్తే అమ్మవారు కల్లోకి వచ్చి పూలు పండ్లు, పిల్లల ఆట బొమ్మలు, పిల్లలు అలా కేరింతలు కొడుతూ అన్నట్టుగా కళ వస్తే ఖచ్చితంగా వారికి మగ సంతానం కలుగుతుంది అన్నటువంటి ఆచారం అనమాట. దీన్ని పానాసారం అంటాము. నేను రియల్గా చూశానండి. మా రిలేటివ్స్లో కూడా ఒకరికి ఇలానే మగబిడ్డ పుట్టాడు. సో అది నాకు నమ్మకం అనమాట. సో అమ్మవార్లు అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవార్లు కదండి. సో ఇది ఇంత ప్రత్యేకం అనమాట మా ఊరిలో బాపమ్మ పేరంటాలమ్మ తల్లికి. సో మీకు తెలుసా అసలు ఈ విషయం? మీరు ఎప్పుడైనా విన్నారా? అందుకేనండోయ్ నేను మీకోసం తెలియజేయడం కోసమే చేశానన్నమాట. ఇది నెక్స్ట్ డే పౌర్ణమి రోజు మా ఆడబిడ్డలు తోడికోడళ్ళతో.